సర్వ సృష్టికి కారణభూతుడైన నా తండ్రి అయిన దేవుని యొక్క నామ పేరట మీకందరికీ వందనాలు తెలియజేయుచున్నాను. ఈ ఆఖరి మాసము 2వ వారంలో ప్రవేశించున్నాం. లోకమంతా కూడా సంబరం చేసే ఈ మాసాల్లో దేవుడు మనకిచ్చిన ధన్యతను, దేవుడు మనకిచ్చిన ఈ దినాన బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దినము మన యొక్క వాక్య భాగము, సందేశము యెషయా ప్రకటించిన క్రీస్తు యొక్క సారూప్యము. యెషయా గ్రంథములో 53వ అధ్యాయం అని చదువుకున్నామండి. ఈ 53వ అధ్యాయంలో యెషయా ప్రకటించిన క్రీస్తు యొక్క సారూప్యము ఎలాగుంటుందో తన వాక్య భాగం నుంచి మనము ఈ దినము పోతున్నాం. యోబు తన జీవితంలో ఆత్మపూర్ణుడై తన గ్రంథములు లిఖించాడు. ఆయన మృగములను విచారించము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించము, అవి నీకు తెలియచేయును. ఇటు యోబు గారు కూడా తన గ్రంథములో మృగముల గురించి, ఆకాశ పక్షుల గురించి ఇక్కడ రాసి ఉన్నాడు. యెషయా ప్రవక్త 53వ అధ్యాయంలో కూడా ఈ యొక్క మృగములు, జంతువుల గురించి, ఆకాశ పక్షుల గురించి ఆయన రాయిచున్నాడండి. యెషయా గ్రంథము చాలామంది భక్తులు ఏమంటారంటే ఒక మినీ బైబిల్ అని పిలుస్తుంటారండి. చిన్న బైబిల్, పరిశుద్ధ గ్రంథం అని పిలుస్తుంటారు. ఎందుకంటే యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. మనము తీసుకొస్తున్న పరిశుద్ధ గ్రంథము, బైబిల్ అంతా కూడా 66 పుస్తకాలండి. అందులో 39 పాత నిబంధన, 27 క్రొత్త నిబంధన. ఈ రెండింటినీ కలిపితే మొత్తం 66 పుస్తకాలు. అందుకే మనం యెషయా గ్రంథము ఎన్ని అధ్యాయాలు ఉన్నదన్నది మనకు జ్ఞాపకం పెట్టుకుంటే పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో మనం చాలా వివరంగా మనం చెప్పగలం. ఈ యెషయా ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తును దర్శనంలో చూస్తూ ఆత్మస్వరూపుడై, పరిశుద్ధాత్మ పూర్ణత కలిగిన వాడై 700 సంవత్సరాలకు పూర్వమే జరగబో వాటిని ప్రవచించిన ప్రవక్త యెషయా ప్రవక్త అండి. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ యెషయా ప్రవక్త దేవుని యొక్క అభిషేకంతో నింపబడినవాడుగా, పరిశుద్ధాత్మ పూర్ణుడై 700 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో ఆ వివరాలన్నీ కూడా తన గ్రంథములో పొందుపరిచిన మహాభక్తుడు యెషయా ప్రవక్త అండి. ఈ యెషయా ప్రవక్త 53వ అధ్యాయంలో క్రీస్తు యొక్క సారూప్యము, క్రీస్తు దేనికి సాదృశ్యం ఉన్నాడో ఆ అధ్యాయంలో చాలా వివరంగా రాసి పెట్టాడండి. మనము మామూలుగా చదివేస్తాం, కానీ పర్టికులర్గా ఒక్కొక్క వచనాన్ని మనం జ్ఞప్తి తెచ్చుకొని చదివితే అందులో క్రీస్తు యొక్క రూపం ఎలాగుంటుందో, క్రీస్తు యొక్క మాదిరికరమైన జీవితం ఎలాగుంటుందో, ఆయన ఏ రీతిగా మన కోసం ఈ లోకానికి వచ్చాడు, సమస్తమును కూడా యెషయా బహు విపులంగా రాసి పెట్టాడండి. అదే యోబు గ్రంథకర్త కూడా అదే రీతిగా అంటున్నాడు, అయ్యా మృగములను మీరు ఆలోచించండి, అయ్యా మృగములను మీరు విచారించండి, అవి మీకు బోధిస్తాయి. ఆకాశ పక్షులను విచారించండి, అవి మీకు తెలియచేయను. ఇది నా దేవుని యొక్క వాక్యములో మనం గమనించిన గొప్ప సత్యము. యోబు గారు దేవుని యొక్క పూర్ణత కలిగి అంటున్నాడు, అయ్యా మృగాల గురించి, మృగాలు కూడా యేసు ప్రభువును తెలియజేస్తున్నాయి, యేసు యొక్క సారూప్యాన్ని అవి కూడా బోధిస్తున్నాయి.
ఆకాశ పక్షులు కూడా అవి కూడా మీకు బోధ చేస్తున్నాయి. వీటన్నిటిని దేవుడు సృష్టించిన సృష్టి యావత్తు కూడా క్రీస్తుని గురించి ప్రకటించే రీతిగా దేవుడు మార్చి ఉన్నాడండి. మరి ఆయన రూపంలో మలచబడిన మనము, ఆయన సారూప్యంలో మలచబడిన మనము ఏ రీతిగా దేవుని యొక్క వాక్యకు అనుకూలంగా మనం జీవిస్తున్నామో ఈ యొక్క దినాన మనము గమనించదగిన వారై ఉన్నాం. యెషయా ప్రవక్త మనం గమనించిన మొట్టమొదటిది ఏమంటే, ఆయన యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 4వ వచనం అంటాడండి. ఆయన యెషయా గ్రంథం 53:4వ వచనం ఏం రాయబడిందమ్మా? చదవండి ఒకసారి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను అన్నది అండర్లైన్ చేసుకున్నామా. యెషయా ప్రవక్త పరిశుద్ధాత్మ పూండై యేసు ప్రభువును ఎలా పోల్చాడంటే, భారం మోసేది ఎద్దు ఎప్పుడు కూడా భారం మోస్తూనే ఉంటుందండి. భారం మోసేవాడిగా క్రీస్తుకు సాదృశ్యముగా అక్కడ మాట్లాడుచున్నాడు. ఎద్దు బరువైన భారాన్ని మోస్తూ ఉంటుంది. అలాగే అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, మొట్టమొదటి వాడిగా చేయబడ్డాడు అనే యెషయా ప్రవక్త తన యొక్క గ్రంథంలో పొందుపరుస్తున్నాడండి. ఈరోజు దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు ఈ జంతు రాజ్యములో పురుషత్వానికి చెందింది ఏది అంటే ఎద్దు అండి. జంతు యొక్క సామ్రాజ్యంలో పురుషత్వానికి చెందింది ఎద్దు. ఈ ఎద్దుకునే లక్షణాలు మనం గమనించాలి. ఒకటి, నాయకత్వం వహిస్తున్న లీడర్షిప్లో ఉంటుందండి. అది ఎప్పుడు నాయకత్వాన్ని వహిస్తుంది. ప్రభుని యేసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత ఆయన రాజుగానే ప్రకటించుకున్నాడండి. ఆయన ఎప్పుడు కూడా రాజులకు రారాజు అని చెప్పి దేవుని యొక్క గ్రంథంలో రాయబడిన రీతిగా మనం చూస్తున్నాం. ఈరోజు వాక్యం నేను మాట్లాడుచున్నాడు. భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక స్థితిలో మనం గమనిస్తే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్య ప్రకారంగా తండ్రి అయిన దేవుడు యేసయ్య ఎద్దుకు సాదృశ్యం ఉన్నట్టుగా మనం చూస్తున్నామండి. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలో 22వ వచనములో అక్కడ కరువు వచ్చిందని దావీదు యొక్క సామ్రాజ్యం పరిపాలిస్తున్న కాలంలో దావీదుని బట్టి కరువు వచ్చినప్పుడు దావీదు ఏం చేయాలో తెలియక దేవుడి యొక్క సన్నిధిలో కన్నీరు కాస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ దావీదు చేసిన పని ఏంటంటే, అక్కడ సమూయేలు గారి ద్వారా దావీదుకి చెప్పబడింది, మీరు బలులు అర్పించారంటే దావీదు అక్కడ బలు అర్పించడానికి సిద్ధపడతాడండి. ఆ రాయబడిన వాక్య భాగము 24-22 వచనంలో దహన బలులకు ఎడ్లు ఉన్నాయి అని రాయబడింది. అతడి స్థానమున దాన్ని అంగీకరించము. అంటే ఎద్దును దావీదు రాజు అక్కడ బలిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఎద్దుకుండే మంచి లక్షణం ఏంటంటే, అది నాయకత్వం వహించే లక్షణము, అది సహాయపడే లక్షణము, అది ఆధిపత్యం వహించే లక్షణము, అది సంకల్పం చెప్పిన నడిపించబడిన లక్షణము. ఈ 4 లక్షణాలు ఎద్దులో ఉన్నాయండి. ఒకటి లీడర్షిప్ ఉంది, 2 అంటే సహాయం చేసే తత్వం ఉంది, 3 ఆధిపత్యం వహించి నడిపించే తత్వం ఉంది, 4 సంకల్పం చొప్పున జరిగే తత్వం మనం గమనిస్తున్నామండి. ఎద్దు యొక్క వీపు ఎంత బలమైనదో, ఎద్దు యొక్క కాళ్ళు ఎంత బలమైనవో తండ్రి అయిన దేవుడు ఆ సిలువను మోస్తూ కలవరి మెత్తకు ఆయన బయలుదేరి వెళ్తున్నాడండి. ఆ సిలువను మోస్తూ ఆయన కలవరి యొక్క గొల్గొతా పర్వతం మీకు వెళ్చినప్పుడు ఆ బరువైన సిలువను మోస్తూ కూడా ఆయన ఏనాడు కృంగిపోలేదు, ఆయన నేరసిల్లిపోలేదు. కానీ ఆయన ఒకటే అనుకున్నాడు, నేను ఈ కార్యం చేయటం ద్వారా నా జనులందరూ రక్షింపడతారు, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చానని చెప్పి లోకాసౌటి వెళ్ళగట్టే ప్రభుని యేసుక్రీస్తు గురించి ప్రకటించారు. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. యెషయా ప్రవక్తలు అంటున్నాడయ్యా, ఆయన మన రోగములను భరించాడు కనుక ఆయన కలువల శిలలో నీ కొరకు నా కొరకు ప్రాణత్యాగం చేశాడు. ఎద్దునకు సాదృశ్యంగా పొడుస్తున్నాడండి. ఈ ఎద్దు ఎంత బలమైనదో, ఈ ఎద్దుకున్న లక్ష్యం ఏంటి తెలుసా అండి? సగటుకు గంటకు 24 కిలోమీటర్లు నడుస్తున్నట్టండి.
ఎద్దు గంటకి 24 కిలోమీటర్లు నడుస్తుందట. ఇది ఎప్పుడు కూడా 18 నుండి 22 సంవత్సరాలు బ్రతుకుతుందట అండి. సరైన ఆహారము దానికి లభిస్తే 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాలు ఎద్దు బ్రతుకుతుందట. అంటే దీని యొక్క దేవుడు చేసిన సృష్టిని మనం గమనించినప్పుడు ఇది బలమైన తలగల జంతువు. ఇది తల చాలా బలమైందటండి. అందుకే ఇక ఎద్దు దాంతో పొడుస్తున్నప్పుడు మనం గమనించాలి, ఎంతటి వారైనా సరే పడిపోవలసిందే, ఎంతటి వీరుడైనా సరే దాని కింద నలగవలసిందేనండి. అంటే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించాలి, ప్రభుని యేసుక్రీస్తు కూడా అంత బరువైన భారాన్ని మోస్తాడండి. మానవుడు చేసిన పాపము, మానవుడు చేసిన అవిధేయత, మానవుడు చేసిన తప్పిదము, మానవుడు చేసిన దోషము భరించడానికి, సహించడానికి, ఆయన శిలువ మరణం పొందడానికి ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించలేండి. అందుకే క్రిస్మస్ యొక్క వేడుక, అందుకే క్రిస్మస్ యొక్క సెలబ్రేషన్. దైవ మానవుడు లోకంలో జన్మించడమే అది గొప్ప ఆశీర్వాదం అండి. ఎందుకంటే నీ నా పాపముల కొరకు, నీవు నేను చేసిన అవిధేయకరమైన జీవితం కొరకు ఆయన శిలువ మరణం మీద మన యొక్క పాపములను తీసివేసి మనల్ని పుణ్యులుగా చేయటం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడండి. ఈ దినాన వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. ఎంత ఓర్పు, ఎంత సహనము, ఎంత లక్ష్యాన్ని ఛేదించే వరకు ఆ ఎద్దు నిద్రపోదటండి. అది ఓర్పుగా ఉంటుంది, సహనంగా ఉంటుంది. తన లక్ష్యాన్ని చేరినంత వరకు చాలా వరకు ప్రయాసపడుతుందండి. ఎద్దుకుంటే మరొక లక్ష్యం ఏంటి తెలుసా? ఆవులన్నిటిని కూడా సమ్మిళితం చేస్తుందండి, కలుపుతుందండి. ఎద్దు ఆవులన్నిటినీ కలుపుతుంది. ప్రభుని యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా శత్రులైన ఆ యొక్క రాజులు కలిశారండి. శత్రులైన వారు కలిశారు. ప్రభుని యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా ఆయన లోకానికి అందరినీ సమ్మిళితం చేసి ఆ యెరూషలేములో సమకూర్చాడండి. ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం పొందుతున్నారు. ఆయన యెరూషలేములో ఆ యొక్క మామూలు శిలువ మరణం పొందుతారని తెలియగానే మొత్తం అందరూ కూడా అందరూ చూడడానికి వచ్చారండి. మన నావిడే నాడు 4వ తేదీన నావిడే జరిగిందండి. రథయాత్ర కూడా అంత జనం ఉండరు. అంత జనము సముద్రం మొత్తం ఈ చెవు నుంచి ఆ చెవులోకి ఉన్నారండి. ఎంత ర్యాలీగా జరిగిందంటే ఒక నావిడేకి అంత బాగా జరిగినప్పుడు, యేసుక్రీస్తు శిలువ మరణం పొందినప్పుడు యెరూషలేం పట్టణం అంతా నిండిపోయిందట అండి. కొన్ని వేల జనాంగంతో నింపడిందట. ఆయన శిలువను మ్రాను మోస్తూ ఉంటే గేలి చేసిన వారు గేలి చేస్తున్నారు, అవమానపరిచిన వాళ్ళు అవమానపరుస్తున్నారు, రోధించిన వారు రోధిస్తూనే ఉన్నారు, ఏడుస్తున్న వారు ఏడుస్తూనే ఉన్నారు. ఏ రీతిగా చూసినా అక్కడ జనంతో కిక్కిరిసిపోయి ఉన్న పట్టణం యెరూషలేం పట్టణం అండి. ఆ భారభరితమైన శిలువను మోస్తున్నప్పుడు యెషయా ప్రవచించిన ప్రవచనం నెరవేరిందండి. యేసుక్రీస్తు ఈ లోకములో ఒక ఎద్దునకు సాదృశ్యంగా ఉన్నట్టుగా యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడండి. ఈరోజు అందుకే ఆ ఎద్దును ప్రతిరూపంగా చాలామంది ఆసనాలు కనిపెట్టారండి. అందులో 4 ఆసనాలు ఏంటంటే మలాసన, వృక్షాసనము, వజ్రాసనము, భద్రాసనము. ఈ ఎక్సర్సైజ్లో 4 ఆసనాలు, మలాసన ఒక ఆసనము, ఆ యొక్క వృక్షాసనము, వజ్రాసనము, భద్రాసనము. అంటే ఎద్దు ఏదైతే యెషయా గ్రంథంలో దేవుని యొక్క వాక్య భాగంలో ప్రవచించారో ఆ ఎద్దు యొక్క సారూప్యం, ఎద్దుకున్న లక్షణాల ద్వారాగా ఈ ఆసనాలు కనిపెడుతూ మనిషి అన్నవాడు ఆసనాలు పడి చేస్తే ఏ రోగం అయితే రాదో దాన్ని కనిపెట్టాడండి మానవుడు అన్నవాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా అందుకే యెషయా గ్రంథంగా రాస్తాడు 53:4 అతడు మన రోగములను భరించెను. అతడు మన రోగములను భరించాను. మనకున్న ప్రతి భారాన్ని తీసివేయడానికి ఆయన లోకానికి వచ్చాడండి. అందుకే యేసయ్య అంటాడండి, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్యలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. మీ భారములను మీరు పోయకండి, మీ కష్టాలను మీరు పోయకండి, నా మీద వేయండి. నేను యెషయా ప్రవక్తగా ప్రవచించిన ఆ ప్రవచనము ఆత్మకు నేనే, ఆ ఎద్దును నేనే. నేను భారం మోసేవాడుగా మీ జీవితంలో ఉంటాను. మీకున్న కష్టము, మీకున్న రోగము, మీకున్న శ్రమ, మీకున్న బాధ, మీకున్న వేదన అంత నేను మోస్తానయ్యా, నా మీద వేయండి. మన యేసయ్య మీద మోపడానికి ఇష్టం చూపట్లేదండి.
ఆయన పిలుస్తూనే ఉన్నాడు. ప్రయాసపడే భారం మోసుకుంటున్న సమస్యలు నా యొద్దకు రండి, రండి రండి అని పిలుస్తున్నా సరే మన భారాలు మనమే మోయడానికి ఇష్టపడుతున్నాం అండి. మన భారం మనమే మోయడానికి ఇష్టపడుతున్నాం. అందుకే దేవుని యొక్క వాక్యంలో కీర్తన అంటే, మీ భారములు యెహోవా మీద మోపము, అని నిన్ను ఆదుకొనును. దేవుని యొక్క వాక్యం ప్రబోధిస్తున్నా సరే, ఎంతగా బోధిస్తున్నా సరే, పాప భారము, రోగ భారము, ఆర్థిక భారం, మానసిక భారము, అనారోగ్య భారం, ఎన్ని బాధలతో ఉన్నాయో ప్రతి యావత్తు కూడా యేసే తీసివేయాలని ఈ లోకానికి వస్తే, అయ్యా నా భారం మీరు మోయెత్తయ్యా, నా భారం నేనే మోస్తాను, నాకు విడుదల వద్దు, నాకు విడుదల వద్దు, నేను ఇలాగే బరువును మోస్తూ నా జీవితం కొనసాగుతూనే ఉంటుంది. ఈరోజు యేసయ్య నీ భారాన్ని మోయడానికి వచ్చాడమ్మా. ఏ భారం అయితే నీ ఇంట్లో ఎలుబడవుతుందో, ఏ కష్టం అయితే నీ ఇంట్లో ఎలుబడవుతుందో, ఏ దుఃఖం అయితే నీ ఇంట్లో ఎలుబడవుతుందో, ఈరోజు యేసయ్య వాక్యం మాట్లాడుతున్నాడు. ఆ భారము యేసు మీద మోపు. ఆయన మన రోగములను భరించెను. మన రోగములను భరించని దేవుని యొక్క వాక్యం పిలుస్తూ ఉంటే, నీ రోగాన్ని, నీ భారాన్ని, కష్టాన్ని నేనే మోస్తా అంటే యేసయ్య ఏ రీతిగా మన చేతులు కార్యం చేస్తాడని ఇదేనా దేవుని యొక్క వాక్యంలో మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలామంది యొక్క జీవితాల్లో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు అంటే కారణం ఏమనగా మనము అన్నిటినీ మన మీద వేసుకొని దినదినం క్షీణించిపోతున్నాము, దినదినం నలిగిపోతున్నామండి. అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘాన్ని రాస్తాడు, దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవుని తెలియచేయండి. మీ విన్నపాలు దేవుని తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానులకు మించిన దేవుని సమాధానం మీ హృదయాలకు, మీ తలంపులకు కావలి ఉంటుంది. ఈరోజు ఎందుకు చింతపడుతున్నామా? ఎందుకు నీ భారం దేనికోసం? ఈ క్రిస్మస్ యొక్క వేడుకలలో నీవు నేను అంతా కూడా క్రీస్తు యొక్క జన్మదినాల్లో ఉంటున్న మనము, క్రీస్తుని గురించి ప్రకటించవలసిన మనము, మన జీవితాల్లో మనమే భారంగా ఉంటే, మనమే బరువు మోసిన వరకు ఉంటే మనం ఎలా ప్రకటించగలమండి? ఎలా ప్రకటించగలం? నెత్తిన బరువు ఉన్నవాడు ఆనందదాయకంగా సాగలేడండి. భారం ఉన్నవాడు సంతోషంగా సాగలేడు. ఆ భారము లేనివాడే దేవుని గురించి ప్రకటించగలడండి. ఆ రోజు దేవుని యొక్క వాక్యం ధరగా నీ భారం ఏదైతే ఉందో యేసు మీద మోపడానికి ఇష్టపడనమ్మా. యేసు మీద మోపడానికి ఇష్టపడండి. ఆయన నీకు శాంతిని, సమాధానం, నెమ్మది అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే యెషయా భక్తుని ద్వారాగా మొట్టమొదటి ఏమనగా ఎత్తు భారం మోసేది, ఆ భారం మోసేవాడుగా క్రీస్తుకు సాదృశ్యంగా చూపిస్తున్నాడండి. 2 గొర్రె. యెషయా గ్రంథము 53:7 వదకు తేబడి గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించిన వారంటే గొర్రెయు మౌనంగా నున్నట్లు అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించవన్నది గొర్రెయు. యెషయా ప్రవక్త 2 యొక్క ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడంటే, గొర్రె పిల్లను సాదృశ్యంగా చూపిస్తున్నాడండి. అయ్యో నా తండ్రి అయిన యేసయ్య గొర్రె పిల్ల మాదిరిగా ఆయన శిలువ మరణాన్ని పొందడం వెలుచున్నాడు అని 700 సంవత్సరాలకి పూర్వమే యేసు యొక్క జనన, మరణ, పునరుత్థానం గురించి ఆయన ఎదిగిన వాడై ఆయన ప్రవర్తిస్తున్నాడండి. యాలే అనగా మనకు శిశువు పుట్టాను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు, తండ్రి, సమాధానాధిపతి, ఆయనకు పేరు పెట్టవని ప్రవచించిన ప్రవక్తైన యెషయా యేసులకు ఇచ్చిన 2 యొక్క లక్షణం ఏంటి తెలుసా? గొర్రె పిల్లగా ఆయన వెళ్ళిపోతున్నాడండి. ఈరోజు గొర్రె పిల్ల ఎప్పుడు కూడా అణచివేయబడుతుందండి. గొర్రె పిల్ల ఎప్పుడు కూడా అణచివేయబడుతుంది. మీరు గొర్రె పిల్లను చూస్తే అది ఎప్పుడు తలాడించుకుంటూ పోతుందే తప్ప దానికి ఎదిరించే శక్తి, సామర్థ్యత ఉండదండి. అది అణచివేయబడుతుంది. అది ఎప్పుడు కూడా అణచివేయబడిన రీతిగానే ఆ యొక్క మంచి యొక్క సాధుత్వం కలిగి
మృదువైన లక్షణం కలిగి, విధేయత రూపం కలిగి ఆ కషాయం వల్ల వద్దు చనిపోవడానికి కూడా సిద్ధమవుతుందండి. ఈరోజు వాక్యైన దేవుని యొక్క భాగంలో మనం గమనించినప్పుడు గొర్రెలట దాదాపు 100 రకాలు ఉన్నాయట అండి. 100 రకాల గొర్రెలు ఉన్నాయట. 100 రకాల జాతుల గొర్రెలు ఉన్నాయట అండి. ఈ యొక్క గొర్రెకున్న మరొక లక్ష్యం ఏమనగా ముఖము మరియు కాలు సువాసన వెదజల్లుతుందట. సువాసన వెదజల్లే గ్రంథులు ఉన్నాయట అండి. గొర్రె పిల్ల చాలా వరకు తెలివైన జంతువు అని భక్తులు ప్రబోధిస్తున్నారండి. గొర్రె పిల్ల కూడా మరొక లక్ష్యం తన బిడ్డలతో ఆనందించడానికి, ఆ బంధాన్ని బలపరుచుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయాసపడుతుందండి. ఈ గొర్రె పిల్ల ఉన్ని, మాంసము, ముడి ఉన్ని ఇవన్నీ కూడా ఉత్పత్తి చేస్తుంది. ఈ గొర్రెపిల్ల పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు విధేయత, ప్రేమ, సౌమ్యత సాదృశ్యమైనట్టుగా మనం చూస్తున్నామండి. దేవుని యొక్క వాక్యము గొర్రెపిల్ల చూడగానే పరిశుద్ధ గ్రంథంలో గొర్రెపిల్ల ఆ యొక్క పదం ఎప్పుడు నీకు కనబడినా సరే అది విధేయతకు సాదృశ్యం ఉంది, అది ప్రేమకు సాదృశ్యం ఉంది, అది సౌమ్యతకు సాదృశ్యం ఉంది అనే సత్యాన్ని మనం గమనించాలండి. వాటికి అవి కాపాడుకోలేవు. అందుకే యెషయా ప్రవక్త అన్నాడండి, వధకు తేబడి గొర్రె పిల్ల మాదిరిగా నా యేసయ్య వెళ్ళిపోతున్నాడు, నా యేసయ్య వెళ్ళిపోతున్నాడు. అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు ఆయనకి ఇస్సాకు అడుగుతాడండి, నాయనా అన్నీ ఉన్నాయ్యా, కట్టె ఉంది, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కానీ గొర్రె పిల్ల ఏది నాయన, గొర్రె పిల్ల ఏది నాయన అంటే అబ్రాహాం గారు చెప్తారండి, దేవుడే చూసుకుంటాడయ్యా, దేవుడే చూసుకుంటాడయ్యా. కానీ ఇస్సాకునకు తెలియని సత్యం ఏంటి తెలుసా? ఆ గొర్రెపిల్ల నేనే, ఆ గొర్రెపిల్ల నేనే, నన్ను చంపడానికి నా తండ్రి తీసుకెళ్తున్న సత్యం ఎరుగుంటే తండ్రిని విడిచి పారిపోయేవాడమో, ఆ ఎరిగిన తర్వాత కూడా తండ్రి మాటకు నమ్రత చెప్పి, సౌమ్యత చెప్పి, విధేయత చెప్పి తండ్రి మాటకు లోబడిన మహాభక్తుడిగా ఇస్సాకు గారు ఉన్నారండి. గొర్రె రీతిగా ఇస్సాకు తలాడించుకుంటూ వెళ్ళాడు కానీ ఎదిరించలేదండి. నాయన నీకు ఒక్కగా కొడుకును కదా, నన్ను బలివుడని నీ మనసు పేలగొస్తుంది అయ్యా, నువ్వు ప్రేమించి ఇస్సాకును కదా, నా తండ్రి ఎందుకు నన్ను బలివ్వాలని ఆశపడుతున్నావు, ఎందుకు నన్ను చంపాలని ఆశపడుతున్నావు అని ఒకవేళ కొడుకు అడిగితే తండ్రి దగ్గర ఆన్సర్ లేదండి, తండ్రి దగ్గర ఆన్సర్ లేదు. కానీ అబ్రాహాం గారికి ఒక నిశ్చయిత ఉందండి. ఏం తెలుసా? నా దేవుడు నన్ను పరీక్షించడానికి నా కొడుకుని అడుగుతున్నాడు, నా దేవుడు నాకు పరిశోధిస్తున్నాడు, నన్ను పరీక్షిస్తున్నాడు. నా కొడుకుని బలిమ్మనాలంటే ఇక్కడ నా కొడుకుని నేను ఎక్కువగా ప్రేమిస్తున్నానా, నా తండ్రిని ఎక్కువగా ప్రేమిస్తున్నానా తెలుసుకోవడానికి నాకు పరీక్ష పెట్టాడు అక్కడ. అందుకే అబ్రాహాం అంటున్నాడు, అయ్యా నా కొడుకు కన్నా నువ్వే నాకు కావాలి, నా కొడుకు కన్నా నువ్వే నాకు కావాలి. ఎందుకో తెలుసా ఆ మాట అన్నాడు? నేను వృద్ధాప్యలో ఉన్నప్పుడు, 100 సంవత్సరాలు ఉన్నప్పుడు, నా యొక్క శరీరము సన్నగిలినప్పుడు, నా శరీరంలో సత్తు లేనప్పుడు నాకు బిడ్డను అనుగ్రహించావే. నా కొడుకు పోయినా సరే 100 బిడ్డలను ఇవ్వగల సమర్థుడవు నీవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా కొడుకు కన్నా నువ్వే నాకు కావాలి. కొడుకు ఏ రీతిగా అయితే బుచ్చు వదకు చేయబడి గొర్రెపిల్ల మాదిరిగా వెళ్ళిపోతున్నాడు, అబ్రాహాం పలికిన మాట, దేవుడే చూచుకున్న మాట, దేవుడే చూచుకున్న మాట అక్కడ పొట్టేలు కనబడుతుందండి. అక్కడ పొట్టేలు కనబడుతుంది. అబ్రామా నువ్వు నా మాటకు విధేయత చెప్పావు కాబట్టి, నువ్వు నా మాటకు లోబడుతున్నావు కాబట్టి నీ కుమారునికి బదులుగా అక్కడ పొట్టేలు ఉందయ్యా, దాన్ని బలిమ్మన్నాడండి. ఈరోజు గొర్రెపిల్ల మాదిరిగా నీ కొడుకు నా కొడుకు యేసయ్య శిలువ మరణం పొందడానికి వెళ్ళిపోతున్నాడండి. యేసయ్య జన్మించడం ఎంత ప్రాముఖ్యమో యేసు యొక్క మరణ పునరుత్థానములు కూడా అంతే ప్రాముఖ్యమండి. 700 సంవత్సరాలకు పూర్వమే యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు, వధకు తేబడి గొర్రెపిల్ల మాదిరిగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడయ్యా. దేనికోసం వచ్చాడంటే నా పాపములు మోయిట కొరకు వచ్చాడు. దేనికోసం వచ్చాడంటే
నీ కొరకు నా కొరకు శిలువ మరణం పొందడానికి ఈ లోకానికి వచ్చాడు అని రెండవ యొక్క మాదిరిని చూపిస్తున్నానండి. ఇది మౌనంగా ఉన్న క్రీస్తునకు ముంగుర్తుగా గొర్రెపిల్ల ఉందండి. మౌనంగా ఉన్న క్రీస్తునకు ముంగుర్తుగా ఉంది. ఎలాగైతే గొర్రెపిల్ల మౌనంగా ఉండి అతడు నోరు తెరవలేదు, యేసయ్య కూడా మౌనంగా ఉన్నాడు కానీ నోరు తెరవలేదండి. అయ్యా నువ్వు ఎందుకు అయ్యా నన్ను ఈ ప్రజల కోసము ఈ యొక్క చనిపోయి ఈ యొక్క ప్రజలందరూ పాడైపోయాయ్యా, ఈ లోకమంతా చెడిపోయిందయ్యా, వీరి కొరకు నేను ఎందుకు చనిపోవాలని చెప్పి ప్రశ్నించలేదు. కానీ తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన తల వంచుకునే ఉన్నాడండి. ఇక్కడ యెషయా ప్రవక్త 3 ఎగ్జాంపుల్ చెప్పుచున్నాడు. 53 అధ్యాయం 8వ వచనమండి. 53:8 వచనం. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొట్టబడెను కదా. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొట్టబడెను కదా. మేక పాప రైతుడైన క్రీస్తుకు ముంగుర్తిగా ఉందండి. పాప రైతుడైన క్రీస్తునకు ముంగుర్తిగా ఉంది. ఆది కాండము 17వ అధ్యాయంలో అంటాడు, అబ్రామా నా సన్నిధికి వస్తున్నావు జాగ్రత్త సుమా, నా సన్నిధికి వస్తున్నావు జాగ్రత్త సుమా. చదవనమ్మా ఈ 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండము అనగా ఇక్కడ అబ్రాహాము గారి జీవితంలో 2 పదాలు మనం జ్ఞాపకం పెట్టుకోనండి. నిందాసహితుడు, నిందారహితుడు. నిందాసహితుడు నిందలతో ఉన్నవాడు నిందాసహితుడు. నింద లేనివాడు, అవిధేయత లేనివాడు, పాపం లేనివాడు నిందా రైతుడండి. పాప రైతుడైన క్రీస్తునకు సాదృశ్యంగా ఇక్కడ మేకపిల్లను యెషయా పోలుస్తున్నాడండి. పెంపుడు జంతువులు మాత్రమే అక్కడ అర్పించబడాలి, వేటాడినవి కాదండి. యెషయా ప్రవచించిన ప్రవచనం దేనికో పెంపుడు జంతువులు మాత్రమే అర్పించబడాలి, అవి వేటాడినవి కావు. ఇక్కడ పెంపుడు జంతువైన ఇక మేకను అక్కడ రాస్తున్నాడండి. అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొట్టబడెను. క్రీస్తు లోకములో నుండి మనల్ని వేరు చేయడానికే వచ్చాడండి. యేసుక్రీస్తు లోకానికి రావడం కారణం ఏమనగా లోకము నుండి నిన్ను నన్ను ప్రత్యేకపరచడానికి లోకానికి వచ్చాడు. క్రీస్తు యొక్క క్రిస్మస్ యొక్క వేడుకలు పాటిస్తున్న ప్రతి వారం కూడా మనం గమనించాలి. క్రీస్తు యొక్క సారూప్యంలో ఉన్న నేను క్రీస్తు యొక్క నాలో జన్మిస్తే నేను లోకానికి ప్రత్యేకంగా జీవించిన బిడ్డగా ఉండాలండి. పాపరహితుడైన క్రీస్తు నాలో జన్మిస్తే, పాపరహితుడైన యేసు మనలో ఉంటే మనకి లోకానికి ప్రత్యేకమైన బిడ్డలుగా మనం జీవించాలి. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం మనం చూస్తున్నామండి. మేకలు 200 రకాల మేకలు ఉన్నాయి, 200 జాతుల మేకలు ఉన్నాయటండి. ఆ కాలంలో కుక్కలను మనం ఎలాగైతే పెంపుడు కుక్కలు మనం ఎలాగైతే పెంచుకుంటామో ఒకనాటి ఒక కాలంలో మేకలు పెంచుకునేవారటండి. మేకలకి అవి చిరునవ్వు నవ్వేవారంటే ఇష్టపడతాయట. నవ్వేవారి దగ్గరికి వస్తాయట, కానీ కోపంతో చూసేవారి దగ్గరికి అవి ఏమాత్రం కూడా మేకలు ఇష్టపడవటండి. స్మైలింగ్ ఫేస్ గల వారిని మేకలు చాలా ఇష్టపడతాయట. కోప ముఖాలు ఉద్రేకంతో ఉన్నవారిని మేకలు ఏమాత్రం ఇష్టపడవటండి. ఈరోజు మేకలకున్న మరొక లక్ష్యం ఏంటంటే వర్షాన్ని ఎక్కువగా ఇష్టపడతాయటండి.
వర్షాన్ని ఎక్కువగా ఇష్టపడతాయట, ఎమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయట, అనేక రకాలుగా అవి. మేకలు ఎప్పుడు కూడా దంతాలతోనే జన్మిస్తాయండి, దంతాలు లేకుండా కాదు. ఈ మేకకున్న సారూప్యం ఎలాగైతే ఉందో యెషయా ప్రవక్త అంటాడు, నా యేసయ్య నా యేసయ్య నా అతిక్రమం బట్టి మొత్తబడ్డాడయ్యా, నా యేసయ్య నా పాప దోషం బట్టి మొత్తబడ్డాడయ్యా. ఈ మేకలు ఏనాడు కూడా జారిపడవు, ఏనాడు జారిపడిపోవండి. మేకలకున్న మంచి యొక్క లక్షణము, అవి జారిపడడానికి అవకాశమే లేదండి. అలాగే యేసయ్య నా యేసయ్య ఎప్పుడు జారిపడలేదు. ఆయన ప్రతి వారి యొక్క పాపాన్ని మోయడానికి, ప్రతి వారి యొక్క దోషాన్ని తీసివేయడానికి, ప్రతి వారి కొరకు మొత్తబడ్డానికి ఆయనకి ఈ లోకానికి వచ్చాడండి. యేసయ్య ఈ లోకములో జన్మించిన కారణం చేత నీకు నాకున్న మనందరికీ కూడా రక్షణ మనం పొందగలిగామండి. ఆయనకి తెలుసు ఎందుకు ఈ లోకానికి పంపబడ్డాడు, ఆయనకు తెలుసు శిలువ మరణం ఎలాగుంటుందో, ఆయనకు తెలుసు పునరుత్థానం ఎలాగుంటుందో. కానీ అన్నిటినీ సహించాడు, అన్నిటినీ భరించాడు, అన్నిటిలో ఓర్పు సహనం కలిగి జీవించిన గొప్ప తండ్రిగా మనం చూడగలుగుతున్నామండి. 4వ ఎగ్జాంపుల్ లూకాసు సువార్త 2వ అధ్యాయం 24వ వచనమండి. 2వ అధ్యాయం 24వ వచనం. ప్రతి తొలుచూలు మగపిల్ల లూకాసు సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. అదేనమ్మా. గువ్వల చేతనైనను పావురము పిల్లనైనను బలిగా సమర్పించిన చాలమ్మా. 4వదిగా యెషయా ప్రవక్త ప్రవచించింది ఏమనగా, పావురము 53:9 నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. పావురానికి ఉండే లక్షణం ఏంటి తెలుసా? శాంతికి నిలయమండి, సాదృశ్యము. నోవా గారు జలప్రలయము ముగిసిన వెంటనే ఆయన పావురాన్ని విడిచిపెడతాడండి. పావురాన్ని విడిచిపెట్టినప్పుడు పావురము తిరిగి వచ్చినప్పుడు లేత ఒలీవ ఆకును తీసుకుని వచ్చిన రాయబడి ఉంది. లేత ఒలీవ ఆకు. ఒలీవ చెట్టు దాదాపు 2000 సంవత్సరాలు బతుకుతుందండి. ఒలీవ చెట్టు మంచి లక్షణాలు కలిగిన చెట్టు. అది బలమైనది, అది సువాసన వెదజల్లేది, అది ఆరోగ్యకరమైనది, అది విలువైనది, అది శ్రేష్టమైనది. ఆ ఒలీవ ఆకు తీసుకొచ్చిన కానీ శాంతికి నిలయముగా కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనము చూడగలుగుతున్నామండి. ఇక్కడ పావురమును శాంతికి చిహ్నంగా దేవుని యొక్క వాక్యం మనం చూసిన రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ప్రతి వారి యొక్క పాపమును అన్యాయం ఏమీ చేయకుండా, ఆయన నోట ఏ కపటము లేకుండా ఆయన శిలువ మరణం పొందినట్టుగా మనం చూస్తున్నామండి. అది శాంతికి నిలయము, ఆధ్యాత్మిక నిలయము, పునరుద్ధానకు నిలయము, పరివర్తనకు నిలయము, అన్నిటికీ సాదృశ్యంగా పావురము తేబడినట్టుగా మనం చూస్తున్నాం. 5వదిగా గువ్వ. ఈ గువ్వ అనేది నిరుపేదలు అర్పించేదండి. గువ్వ నిరుపేదలు అర్పించేది. ఇష్టపూర్వక హృదయము కలిగిన వారి గువ్వను అర్పించేవారుగా ఉండేవాటండి. ఈ 5 యొక్క సాదృశ్యములు యెషయా ప్రవక్త తీసుకొని యేసుక్రీస్తు యొక్క మనస్సు, యేసుక్రీస్తు యొక్క సారూప్యమును తన గ్రంథంలో పొందుపరిచాడండి. మరి యోబు గారు అంటారు, మృగములను విచారించుడి అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించము అవి నీకు తెలియజేయను.
యోబు ఎంత జ్ఞానియో, ఎంత తెలివైనోడో, ఆయన తెలివితేటలంతా కూడా మృగాన్ని చూచాడు, ఆయన పక్షులను చూచాడు. వాటన్నిటి నుంచి కూడా దేవుని క్రీస్తు యొక్క రూపాన్ని ఎలాగైతే ప్రతిబింబిస్తున్నాయో, ఈరోజు క్రీస్తు యొక్క జన్మదినంలో పాలన ఉన్న మనము, నీవు నమ్ముకున్న నీ దేవుని, నువ్వు వెంబడిస్తున్న క్రీస్తును, ఏ దేవునైతే మనం ప్రార్థిస్తున్నామో, ఏ దేవుని కోసం అయితే మనం ప్రయాసపడుతున్నామో, ఆ దేవునికి సాదృశ్యంగా మనం ఉన్నామా? మన జీవితాలు మాదిరికమైన జీవితం ఉన్నాయా? అపోస్తలుడైన పౌలు అంటాడండి, అయ్యా నా మట్టుకైతే బ్రతుకులు క్రీస్తే, చావైతే లాభము. నా యేసుక్రీస్తు ఎలాగైతే జీవించాడో, నా యేసుక్రీస్తు ఎలాగైతే లోకములో ఆయన సంపూర్ణత కలిగి జీవించాడో, నేను కూడా సంపూర్ణత కలిగి జీవించాలని ప్రయాసపడుతున్నాను. యేసయ్య ఒక్క 39 దెబ్బలు ఆయన పొందితే 40 దెబ్బలు సంపూర్ణమైన సంఖ్య అండి. 40 దెబ్బలు కొడితే, యూదులు కొడితే అది సంపూర్ణత, మరొకసారి కొట్టడానికి అవకాశం ఉండదు. కానీ పౌలు గారు అయితే 5 మార్లు కొట్టించుకున్నాడండి. 5 మార్లు దెబ్బలు తిన్నాడు 39 లెక్కన. అంటే యేసయ్య ఒక్కసారే కొట్టబడ్డాడు, కానీ పౌలు గారు 5 సార్లు కొట్టబడ్డారు. అయినా సరే దేవుని కోసం సంపూర్ణత కలిగి నిలబడిన మహాభక్తులుగా మనం చూస్తున్నాం. యేసును కలిగి జీవించిన తర్వాత ఏనాడైతే ఆకాశం దమస్క మార్గంలో పట్టబడ్డాడో, ఏనాడైతే యేసుక్రీస్తుని ఎరిగాడో, ఆ రోజు తీర్మానం చేసుకున్నాడు, ఆ యొక్క సౌల సౌల నువ్వు నా నేల హింసిస్తున్నావు అన్న శబ్దం ఆకాశం నుంచి వినబడినప్పుడు ఆ యొక్క సౌలు పౌలుగా మార్చబడి యేసుకు ప్రతిరూపంగా మార్చబడ్డాడండి. యేసు గురించి మాట్లాడాడు, యేసు గురించి ప్రకటించాడు, యేసు నామంలో ప్రార్థన చేశాడు, యేసు నామంలో కష్టపడే పని చేస్తాడు, యేసు కోసం సాక్ష్య జీవితం కలిగి జీవించాడండి. మరి ఈనాడు మన జీవితం ఎలాగుంది? ప్రవక్తలు ప్రవచించిన యేసయ్య, జంతువులు మాదిరిని చెప్పిన యేసయ్య రూపము, ఈరోజు మన జీవితము ఎలాగున్నాయండి? మన యేసయ్య బిడ్డలమని చెప్పుకున్నా కానీ ఏరియాకి యేసు యొక్క సారూపులో మార్చబడ్డామా? క్రీస్తుని ప్రతిబింబంగా మనం ఉన్నామా? క్రిస్మస్ పాటిస్తున్న మనము ఒక్క అలవాటైనా సరే ఈ సంవత్సరం మనం అనుకున్నామా? నా యేసు కోసం నేను త్యాగం చేస్తున్నాను. మనము సంవత్సరాలు గడుస్తున్నాయి, మాసాలు గడుస్తున్నాయి. యథాస్థితి తదారీతిగా ఉన్నట్లయితే ఈ క్రిస్మస్ సరైన క్రిస్మస్ కానే కాదండి. ఈ క్రిస్మస్ దేవుని కొరకు ఒక మహిమ గల క్రిస్మస్ కానే కాదు. నీ జీవితంలో మార్పు కలిగి ఏనాడైతే మన క్రిస్మస్ పాలన చేస్తామో, ఏనాడైతే క్రిస్మస్కి ఆరాధన చేస్తామో, ఆ రోజు నిన్ను బట్టి నన్ను బట్టి ఆయన మహిమపరచబడతాడండి. నిన్ను బట్టి నన్ను బట్టి ఆయన గొప్ప చేయబడతాడు. లేని పక్షంలో యెషయా ప్రవచించిన ఈ ప్రవచనాలన్నీ కూడా మన కోసమే ఆయన ప్రవచించాడండి. ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడను, మన దోషులను బట్టి నలుగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని పడను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు అన్న స్థానంలో మీ పేర్లు యాడ్ చేసుకోండి. అతడు అన్న స్థానంలో మీ యొక్క పేర్లు యాడ్ చేసుకోండి. అతడు మన యొక్క గాయమును బట్టి కొట్టబడను, అనగా నీ యొక్క గాయాన్ని బట్టి, మన యొక్క గాయాన్ని బట్టి అతడు కొట్టబడాడు, నలుగొట్టబడాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చింది కష్టపడడానికి, ఈ లోకానికి వచ్చింది నా పాపాలు తొలగించడానికి, ఈ లోకానికి వచ్చింది ఆయన పునరుత్థాన బలము నీకు అనుగ్రహించడానికి. ఆ యేసు యొక్క జన్మదినం ఉంటున్న మనము యేసునకు మహిమ తెచ్చే బిడ్డలుగా జీవించాలని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడండి. అతి గొప్ప జీవితము దేవుడు మన అందరికీ అనుగ్రహించి, నడిపించి, దీవించి, బలపరచునుగాక. ఆమేన్.